మోడీకి ఇప్పుడు అసలు సిసలైన పరీక్ష ప్రారంభం కాబోతుంది. 4 దశల ఎన్నికలు పూర్తయిపోతున్నాయి. ఇక నెక్స్ట్ దశ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. కేజ్రీవాల్ అవినీతి గురించి మాట్లాడుతూ వచ్చారు, అంతా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది సుప్రీంకోర్టు. నేను చెప్పాను కదా, మన అంచనాల్ని దాటి పెద్దగా పోవట్లేదు ఏ వ్యవహారం అయినా సరే, 80% మంది నిజమవుతుంటుందని. అట్లాగే ఇక్కడ సుప్రీంకోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేసింది. అంటే ఈ నెలాఖరు వరకు బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా ఎలక్షన్స్ అయిపోయాయి. లాస్ట్ జూన్ 1వ తారీఖున చివరి ఎన్నికలు, అటు పంజాబ్ కానీ ఢిల్లీ కానీ ఇవన్నీ పూర్తి అయిపోతాయి. 4వ తారీఖున కౌంటింగ్, అంటే 1 వరకు ఆయన బయటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక బాధితుడుగా జనం ముందుకు వెళ్తారు. నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టారు, అన్యాయం చేశారు, అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇది అన్నటువంటి సింపతి గేమ్ ప్రారంభిస్తారు. మరి అది చివరి దశ ఎన్నికలలో మోడీ సర్కార్కి ఏ మేరకు లాస్ చేస్తుందో చూడాలి.